హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందరికీ కూడా అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని, కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం కారం అండ్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఒక్కసారి అన్నిటినీ కూడా మిక్స్ చేసుకుని ఉడికించిన ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకుని యాడ్ చేసుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా పడుతుందండి ఎగ్స్కి. సో ఇలా యాడ్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోండి, ఎగ్స్ ఫ్రై అయ్యే వరకు. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర యాడ్ చేసుకోండి. పోపు దినుసులు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఈ ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. చాలా కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అది పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ ప్లేస్లో మీరు ప్యూరీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా బాగానే ఉంటుంది. సో టొమాటోస్ ఇలా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని ఈ ఆయిల్లో ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఆ పౌడర్స్ అన్నీ కూడా ఫ్రై అవ్వడానికి ఒక 2 to 3 మినిట్స్ పడుతుందండి. అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం వేడెక్కే వరకు ఒక 2 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా పొంగులు వస్తున్నప్పుడు వాటర్ని ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కర్రీ ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా కుక్ చేయండి ఈ వాటర్లో. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ కర్రీ అండి ఇది, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఎగ్ కర్రీని చాలా వెరైటీస్లో చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఎగ్ రెసిపీస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎగ్ రెసిపీస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.